ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేట అందరికీ శుభాభివందనాలు. ఈరోజు చక్కటి అంశం ఏంటంటే పరలోకంలో ఎవరు గొప్పవారు అనే మాట శిష్యుల మధ్య ఒక గొడవగా మారినప్పుడు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారు చక్కటి సందేశాన్ని మత్తయి సువార్త 18వ అధ్యాయం మీరు చూడగలిగితే అక్కడ 2వ వచనంలో అంటాడు, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, ఈరోజు క్రైస్తవులమైన మనము పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటున్నారు, కానీ ముందు మార్పు నొందాల. మార్పు నొందడం అని అంటే, మీరు గొంగళి పురుగుని చూసారా? అది కొన్ని దశల క్రమంలో ప్రక్రియల్లో ఏం జరుగుద్ది అంటే అది సీతాకోక చిలుగ్గా మారుతుంది. గొంగళ పురుగుగా ఉన్నప్పుడు ఎవ్వరూ కూడా దాన్ని ముట్టుకోరండి, ఎందుకంటే అసహ్యం. ఇంకా బాగా చెప్పాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కానీ అది సీతాకోక చిలుగ్గా మారిన తర్వాత నా మీద వాళ్ళు అని ప్రయత్నించే వాళ్ళు ఉన్నారు, పట్టుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే క్రైస్తవులు కూడా ఈ భూమి మీద ఉన్నంతకాలం మీలో మీరు ఎవరు గొప్ప అని అనకండి. మీరు బిడ్డల వంటి వారిలే మార్పు పొందాలట. చిన్న బిడ్డలు చూసారండి, అప్పటికప్పుడు దెబ్బలాడుకుంటారు, మళ్ళీ వెంటనే కలిసిపోతారు. కొంచెం సేపు పేచి పెడతారు, మళ్ళీ కలిసిపోతారు. వాళ్ళకి పగలు, ప్రతీకారాలు, ద్వేషాలు, అసూయలు, కుళ్ళు, కుతంత్రాలు ఏమీ ఉండవు. కనుక ప్రభువుని నమ్ముకోవడం అని అంటే మనం మార్పు నొందిన వాళ్ళు. మార్పు నొందడం అని అంటే వేషం కాదండి, మనస్సు మారాలి. ఎందుకంటే హృదయము అన్నిటికంటే మోసకరమైంది కనుక నా ప్రియ సహోదరులారా, ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు మార్పు నొందిన వారిగా ప్రవర్తిస్తున్నారా, మార్పు నొందని వారిగా ప్రవర్తిస్తున్నారా? మనుషుల ముందు నటించకండి, దేవుని ముందు జీవించండి. ఎందుకనంటే మీరు మార్పు నొందితే మనం అందరము పరలోకం వెళ్తామని తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ కూడా బ్రతుకును మార్చుకొని చక్కగా మార్పు నుండి బిడ్డల వంటి వారి వల్ల ప్రవర్తించుటకు, పరలోకంలో ప్రవేశించుటకు దేవుడు మీ హృదయాలను తెరచును గాక. ఆమేన్.